ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగిన్పల్లి సంతోష్ కుమార్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చినప్పటి నుండి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తాను ఓటుకు నోటు కేసులో దొంగగా దొరికి అడ్డంగా బుక్కై జైలుకు పోయినందుకు కేసీఆర్ గారి కుటుంబాన్ని పగబట్టి వీళ్ళని ఏదో రకంగా కేసులు పెట్టాలి, వీళ్ళని ఏదో రకంగా జైలుకు పంపించాలనే ఒక దురుద్దేశంతో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసును ముందుకు తీసుకురావడం జరిగింది. మొన్న నైని బొగ్గు గనుల కుంభకోణం విషయంలో బయటపెట్టగానే మా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రులు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు. మరొకసారి దానిలో జరిగిన అవినీతి గురించి కేటీఆర్ గారు వివరించగానే కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. రేపు ఇదే బొగ్గు కుంభకోణంపై రాజ్భవన్ పోతున్నాం, గవర్నర్ గారిని కలిసి మేము దీన్ని వివరిస్తాం అనగానే ఈ రోజు సంతోష్ గారికి నోటీసులు ఇవ్వడం అంటే కేవలం రాజకీయమైన కక్ష సాధింపులతోని అటెన్షన్ డైవర్షన్ చేయడానికి, ఆ బొగ్గు కుంభకోణం యొక్క కుంభకోణాన్ని పక్కదో పట్టించడానికి తప్పించి ఇందులో ఎలాంటి లేదు. చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా దీన్ని తప్పకుండా ప్రజాక్షేత్రంలో తీసుకుపోతాం, ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఈ యొక్క రేవంత్ రెడ్డి పాల్పడుతున్న కుట్రలను తప్పకుండా ప్రజాక్షేత్రంలో చేర్చుకుంటాం. ఈ సిట్లో ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి యొక్క లేదు, కేవలం దీన్ని డైవర్షన్ చేయడానికే ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును సిట్టును పావుగా వాడుకుంటుందని మేము ఆరోపిస్తున్నాం. కిషోర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు.